ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత. ఈ రోజు మనం ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి కోహెడా విలేజ్ అబ్దుల్లాపూర్ మిడ్ తొర్రూరులో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ లో మనకి టోటల్ గా 7 ప్రాపర్టీస్ అనేటివి సేల్కి వచ్చాయి. అక్కడ ఆటో పక్కన మనం చూపిస్తున్నాం కదా, అది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి పార్క్ ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి రోడ్ చూస్తే 30 ఫీట్ రోడ్ వస్తుంది ప్రాపర్టీ ఎదురుగా. అండ్ ఇక్కడ చూస్తే మనకి సేమ్ అంటే కన్స్ట్రక్షన్స్ తో మనకి 3 ప్రాపర్టీస్ అనేటివి సేల్కి వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఇంటి ఎదురుగా చెప్పాను కదా 30 ఫీట్ రోడ్ వస్తుంది. అండ్ బయట ఎలివేషన్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఓవరాల్ గా ఇక్కడ మనకి గార్డెనింగ్ పర్పస్ కి మనకి స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ గేట్స్ చూస్తే చాలా పెద్దగా ఇచ్చారు, ఏంటంటే ఈజీగా కార్ పార్కింగ్ కి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది మనకి 175 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి వెస్ట్ ఫేస్, వీళ్ళకి ఈస్ట్ ఫేస్ కూడా ఉన్నాయి. మనకి ద్వారకా ఇంట్లో శ్రీ సాయి బాలాజీ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో భాగంగా ఇదొకటి కూడా మనకి వాళ్ళ ప్రాపర్టీ అండి. సో నా అడ్రస్ చెప్పాను కదా, మనకి నియర్ బై లో అంటే మెయిన్ రోడ్ కి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అంటే ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్పేస్, కింద యూటిలిటీ ఏరియా. అండ్ ఇక్కడ చూడండి టైల్స్ కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు, అంటే మనకి స్టోన్స్ తో కన్స్ట్రక్షన్ చేసినట్టు చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డోర్ కూడా చూస్తే చాలా నీట్ గా ఉంది. అండ్ ఇంటి సెట్ బ్యాక్ చూస్తే ఇక్కడ మనకి చాలా స్పేషియస్ ఇచ్చారు బట్టలు ఆరేసుకోవడానికి. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సో మనం ఫైనల్ గా లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ హాల్ చూడండి. అండ్ మనకి పైన పిఓపి కూడా చాలా నీట్ గా చేశారు. సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. మనకి సెట్ బ్యాక్ బయటికి వెళ్ళడానికి మనకి డోర్ కూడా ఇచ్చారు. సో హాల్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది, చాలా పెద్దగా, చాలా మంచిగా ఇచ్చారు. సో మనకి టీవీ పాయింట్ అంతా చూసారు కదా. ఒకసారి మనము కిచెన్ ఏరియా అనేది కవర్ చేద్దామండి. ఇది రెడీ టు ఆక్యుపై అండి. మనకి G+1 పర్మిషన్ కూడా ఉంది. ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబుల్ లో ఉంది. అండ్ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఇది పూజా రూమ్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఏరియా చూద్దాము. సో ఇక్కడ కిచెన్ ఏరియా మనకి కిచెన్ ఏరియాలో సెల్ఫ్స్ ఇచ్చారు, పైన సజ్జా ఇచ్చారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీ తొందరగా మన సొంతం చేసుకుంటే, మనం తొందరగా ఇంటీరియర్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. అండ్ మనకి కిచెన్ లో నుంచి బయటికి వెళ్ళి బాల్కనీకి కూడా స్పేస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి సింక్ ఇచ్చారు. ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఒకసారి మనం బయట వెళ్ళి చూద్దాము. అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు, లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ సొంపు, బోర్ అనేటివి కనెక్షన్స్ కూడా మనకు ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీగా ఉండి చాలా పీస్ఫుల్ గా ఉంటది, అంటే ప్రశాంతంగా ఉంటది. అండ్ ఇక్కడ మనకి సరౌండింగ్స్ లో చాలా కొంచెం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి జస్ట్ మెయిన్ రోడ్ అండి కనిపిస్తుంది. ఒకసారి బెడ్రూమ్స్ కవర్ చేద్దాం రండి. ఇక్కడ మనకి చూస్తే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ విండోస్ కూడా స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. పైన పిఓపి చూస్తే చాలా నీట్ గా, అంటే లగ్జరీగా చేశారండి. ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి. సో ఇక్కడ మనకి పైన పిఓపి ఫ్యాన్ సీలింగ్ చూడండి, చాలా నీట్ గా ఉంది, చాలా మంచిగా ఉంది. అండ్ పెయింటింగ్ కూడా బాగా ఇచ్చారండి, సింపుల్ గా. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, పైన సజ్జలాగా ఇచ్చారు. అండ్ పిఓపి వర్క్ చూడండి, చాలా నీట్ గా చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. వీళ్ళకి బయట నుంచి కూడా బయటికి వెళ్ళడానికి స్పేస్ అనేది ఇచ్చారండి. ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాము. ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము. రెయిన్ వాటర్ మనకి స్టెప్స్ మీద రాకుండా మంచిగా నీట్ గా కవర్ చేశారు. సో ఇక్కడ చుట్టుపక్కల ఓవరాల్ గా వ్యూ చూడండి, చాలా నీట్ గా ఉంది. అండ్ మనకి ఇక్కడ ట్యాంక్ హైట్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. సో మనం ఏమైనా స్మాల్ ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి చాలా స్పేషియస్ ఇచ్చారు. ఇది మనకి అంటే పర్మిషన్ కూడా ఉందండి పైన కట్టుకోవడానికి. అండ్ చుట్టుపక్కల మొత్తం వ్యూ చూడండి, చాలా గ్రీనరీగా ఉంది. అంటే ఎవరైనా మనకి పీస్ గా ఉండాలనుకుంటే అప్పుడు అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ ప్రాపర్టీని అనేది చూస్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్ గా ఉంది, గ్రీనరీగా ఉంది. మనకి పార్కింగ్
వర్క్ కూడా ఉందండి. అండ్ వీళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రెజెంట్ నేను చూపించిన సేమ్ సైజ్ తో వీళ్ళకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి వెస్ట్ ఫేస్. అలాగే వీళ్ళకి ఈస్ట్ ఫేస్ లో కూడా ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. ఎవరికైనా ఈస్ట్ ఫేస్ కావాలన్నా వెస్ట్ ఫేస్ కావాలన్నా తక్కువ బడ్జెట్ తో మనకి ప్రాపర్టీ అనేది ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది. సో వీళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్ వీళ్ళ నంబర్ అనేది బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి తక్కువ ప్రైస్ లో మనం ప్రమోషన్ చేస్తాం కాబట్టి మా ప్రమోషన్ కోసం మీకు కూడా మా నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. తక్కువ బడ్జెట్ తో ప్రమోషన్ అనేది చేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఇలాంటి తక్కువ బడ్జెట్ తో మనం ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాం కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే. దీని ప్రైస్ వచ్చి 72 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. సో డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.